అస్సలాము నమస్తే అందరికీ. ఈరోజు కువైట్ అందరూ తెలుగు న్యూస్కు స్వాగతం. ముందుగా కువైట్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే కువైట్లో ఆన్లైన్ జూదరులను అరెస్ట్ చేశారు. వచ్చేసి మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. ఇందులో వచ్చేసి ఒకరు సిరియన్, 6గురు వచ్చేసి ఈజిప్షియన్. మరి వీరు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ ద్వారా జూదం ద్వారా వచ్చిన డబ్బులను వచ్చేసి అక్రమ మార్గంలో కొన్ని వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు, అలాగే వీరు ప్రతిసారి వచ్చేసి 25,000 దినార్లు కువైటీ దినార్లు వచ్చేసి ప్రతి నెల ట్రాన్సాక్షన్ అవుతున్నట్టు గుర్తించారు. అలాగే వీళ్ళ దగ్గర నుంచి 1,53,000 దినార్లు వచ్చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరూ వచ్చేసి మనీ లాండరింగ్, అలాగే అక్రమమైన ఈ జూదర్ నడుపుతున్నారని చెప్పేసి, ఆన్లైన్ జూదం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణల పైన వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు అప్పచెప్పడం జరిగింది. అలాగే సవాసాలయంలో ట్రాఫిక్ తనిఖీలు మరియు భద్రతా తనిఖీలు అధికారులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వచ్చేసి ఉల్లంఘనదారులు, అలాగే ట్రాఫిక్ ఉల్లంఘన పాల్పడిన వారు, రెసిడెన్సీకి సంబంధించిన వాళ్ళు, అలాగే నేరాలలో తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు, ఇలా పలు రకాలకు చెందిన ఉల్లంఘనదారులందరూ వచ్చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి తనిఖీలు వచ్చేసి ప్రతిరోజు ప్రతి చోట నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో మరొక పెద్ద లంచం కుంభకోణం వచ్చేసి బయటపడింది. ఇదేంటంటే వీళ్ళు వచ్చేసి జమియాలలో, సూపర్ మార్కెట్లలో ఈ కూరగాయల సెక్షన్ ఏదవుతుందో దాన్ని వచ్చేసి ఆక్రమించుకుంది. అంటే దీనిపైన వీరికి పూర్తిగా హక్కులు పొందేదానికి వచ్చేసి 11 మంది వచ్చేసి సుమారు 1,00,000 దినార్లు లంచం ఈ కేసుల్లో బయటపడింది. దీంతో వచ్చేసి కూరగాయల సెక్షన్ వచ్చేసి వాళ్ళు హస్తగతం చేసుకోవాలని చెప్పేసి ఈ దురాఘాతానికి పాల్పడడం జరిగింది. అధికారులు ముందుగానే పసిగట్టి వీరిని వచ్చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి 4 లెబనీస్ మరియు ఉద్యోగులు, ఒక ఈజిప్షియన్ ఉన్నారు. వీరు మొత్తం అందరిని వచ్చేసి తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది. అలాగే దజీజ్ ప్రాంతంలో వచ్చేసి అధికారులు వచ్చేసి నిర్వహించిన తనిఖీల్లో వచ్చేసి 63 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పలు ఉల్లంఘనలకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అవన్నీ వచ్చేసి 47 మంది వచ్చేసి కార్మిక చట్ట ఉల్లంఘనలకు పాల్పడేవారు, 9 మంది వచ్చేసి గుర్తింపు పత్రాలు లేని వారు, అలాగే 6 మంది గైర్హాజరులో ఉన్నవారు, ఒక వ్యక్తి గడువు ముగిసిన వీదాతో. అలాగే వచ్చేసి అగ్నిమాపక సిబ్బంది వచ్చేసి 76 ఉల్లంఘన కేసులు నమోదు చేసింది. వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ వచ్చేసి 38 నిబంధనల ఉల్లంఘన గుర్తించింది. అలాగే కువైట్ మున్సిపాలిటీ వచ్చేసి 34 హెచ్చరికలు, 18 స్క్రాప్ కేసులు, 40 వదిలిపెట్టిన వాహనాలకు స్టిక్కర్లు, అలాగే 3 ప్రకటనల ఉల్లంఘనలు, 2 స్థల దుర్వినియోగ కేసులు, అలాగే మానవ వనరుల ప్రాధికార సంస్థ వచ్చేసి 23 వృత్తి భద్రతా ఉల్లంఘనలు నమోదు చేసింది. ఇది వచ్చేసి ఫర్వానియా గవర్నమెంట్ అని దజీజ్ ప్రాంతంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ, అగ్నిమాపక శాఖ, కువైట్ మున్సిపాలిటీ మరియు మానవ వనరుల ప్రాధికార సంస్థ సంయుక్తంగా ఈ తనిఖీని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కఠిన తనిఖీలు వచ్చేసి దేశవ్యాప్తంగా కఠినంగా ఉంటాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు కువైట్ ఆంధ్ర తెలుగు న్యూస్ పేజ్ వచ్చేసి 2 లక్షల మంది ఫాలోవర్స్కు, గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటి తెలుగు న్యూస్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఈ మైలురాయిని చేరుకోవడం, ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఈ కువైట్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా, కువైట్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖ్యాంశాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ని కూడా మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.